గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పర్సన్ టు పర్సన్ చాలా తేడా ఉంటుంది. ఏ ఒక్కరిది కూడా ఇంకొకరికి యూజ్ కాదు. కాబట్టి ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు వివరిస్తాను. అంటే ఏమేమి మనకు తెలియాలి ముందు, అంటే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు వాటికి సంబంధించిన ఏమేమి నాలెడ్జ్ ఉండాలి, ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్కి ఎట్లా చేయాలి, వాళ్ళు ఏం ఆలోచించాలి, గ్రామ సచివాలయం ఉద్యోగులు ఏం ఆలోచించాలి, టీచర్స్, సింగిల్ టీచర్స్, స్పౌజ్ వర్కింగ్ వాళ్ళు ఎలా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లోకల్ జోన్ కావాలా, పోస్ట్ కావాలా, ఏది కావాలి అని చెప్పిన తర్వాత నేను ప్రిఫరెన్సెస్ మీకు ఇస్తాను. సో ఒకసారి మొదటగా మనం కొన్ని అంశాలను అయితే ప్రాథమికంగా తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఎలాగో చెప్పినట్టు పర్సన్ టు పర్సన్ చాలా చేంజ్ ఉంటుంది. ఒక పర్సన్కి ఉపయోగపడేది ఇంకొక పర్సన్కి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉపయోగపడదు. మీరు కొన్ని అంశాలను తెలుసుకొని మీకు మీరుగా ఎవరైనా కన్సల్ట్ చేసి ఒక ఫైనల్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఫిక్స్ చేసుకోండి. అయితే ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ అదర్ పోస్ట్స్, అక్కడ మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు మీ క్వాలిఫికేషన్ కనబడిన తర్వాత కింద పోస్ట్ ప్రిఫరెన్స్ అని ఒక ఇలాంటిది ఒక టేబుల్ కనబడుతుంది. దాని పక్కన ఆ పోస్టుకు సంబంధించి, అంటే ఇక్కడ నువ్వు పోస్టులను ఎంపిక చేసుకుంటావు, వరాసు వస్తాయి. ఎంపిక చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు. ఇచ్చిన తర్వాత అది ఒకవేళ జోనల్ పోస్ట్ అయితే కింద ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ పోస్టుకు సంబంధించి జోన్ ప్రిఫరెన్స్ ఇవ్వు అని. ఏ జోన్ అయితే ఆ జోన్ ప్రిఫరెన్స్ ఫస్ట్, అంటే నీకున్న జోన్ ప్రిఫరెన్స్ మీ లోకల్ జోన్ ఫస్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అలా జోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఇవి అయిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. అది నెక్స్ట్ మీరు ఆ ట్యాబ్ని ఎంచుకుంటే సెకండ్ పోస్ట్కి వెళ్ళటానికి అవకాశం వస్తుంది. ఆ ట్యాబ్ ఎంచుకోకుండా ఈ జోన్స్ ఎంచుకున్న తర్వాత కింద సేవ్ అండ్ సబ్మిషన్ బటన్ ఉంటుంది. దాన్ని కానీ మీరు ప్రెస్ చేస్తే మీ ఒకే ఒక పోస్ట్తో మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు ఒకే ఒక పోస్ట్ని ఆప్ చేసుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క పోస్ట్ని యాడ్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఒక పోస్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెండో పోస్ట్ మళ్ళీ ఎంచుకోండి, దాని ప్రిఫరెన్స్ ఎంచుకోండి, యాడ్ చేయండి, అట్లా వెళ్ళండి. ఓకేనా? ఇది కొంతమంది చేస్తున్నట్టు తెలుస్తుంది, అంటే ఫోన్లు చేస్తున్నారనమాట. ఎక్కువ పోస్టులున్న జోన్ని మొదటగా ఎంచుకోవాలా. ఇక్కడ మీకు జోన్ ఉంటుంది కదా, జోన్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్లో 4th జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అలా అని చెప్పి ఒకటో జోన్ 1కి సంబంధించినటువంటి వ్యక్తి జోన్ 4ని మొదట ఆప్షన్ పెట్టుకుంటే పోస్ట్ వచ్చే ప్రాబబిలిటీ పెరుగుతుందా అంటే అబ్సల్యూట్లీ నో. మీరు ఖచ్చితంగా మీ లోకల్ జోన్ ఏదో, మీరు ఏ జోన్కి చెందుతారో మీ లోకల్ జోన్, ఆ జోన్ని మాత్రమే మీరు మొదటగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మీరు నాన్ లోకల్ జోన్, అంటే మీరు ఒకటో జోన్కి చెందుతారు, మీరు ఏదో మూడో జోనో ఏదో ఇచ్చారనుకోండి, దానివల్ల ఏం తేడా వస్తుందంటే మీకు ఒకటో జోన్లో పోస్ట్ వచ్చే అవకాశం ఉండి కూడా మూడో జోన్లో చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఒకటో జోన్లో ఒక DT పోస్ట్ ఉంది, మీకు మొదటి ర్యాంక్ వచ్చింది, కానీ మీరు మొదటి ప్రిఫరెన్స్ మూడో జోన్ ఇచ్చారు. అప్పుడు మీ జోన్ అయినా ఒకటో జోన్లో కాకుండా నాన్ లోకల్ జోన్ అయినా మూడో జోన్లో మీరు అలర్ట్ అవుతారనమాట. అంటే మీకు ఒకటో జోన్ మీ సొంత జోన్లో పనిచేసే అవకాశం ఉండి కూడా వేరే జోన్కి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ లోకల్ జోన్, మీ నేటివ్ జోన్ ఏదైతే దాన్ని తీసుకోండి. తర్వాత మీకు ఆ జోన్ నుంచి మిగతా జోన్లు ఎంత దూరంలో ఉన్నాయి, ఇంకా మీకు ఏమైనా పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, మీ స్పౌజ్ ఏమైనా ఇంతకుముందు గ్రూప్స్లో వేరే జోన్లో పనిచేస్తున్నారా, ఇలాంటివన్నీ ఆలోచించుకొని మీరు అక్కడ ఆప్షన్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, పోస్టుల సంఖ్య క్రైటీరియా కాదు. చాలామంది ఇది చెప్తున్నారు, అది చాలా మంచి విషయం. ఇంతకుముందు నోటిఫికేషన్లో మీకు తెలుసా, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక అతను ఫస్ట్ ఆప్షన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంచుకున్నాడు. అయితే అతనికి వేరే పోస్ట్ కూడా వచ్చుండేది, ఇంకొక పోస్ట్. అంటే అతను ఎక్సైజెస్ఏలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఆప్షన్ ఇస్తే నాకు పోస్ట్ వచ్చే అవకాశం పెరుగుతుంది అనుకున్నాడు. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దానిలో ఏం తేడా లేదు. మీకు ఏ పోస్ట్ కావాలో దాన్ని ఎంచుకోండి. ఎక్కువ పోస్టులు ఉన్నది వెనక్కి పెట్టినంత మాత్రాన మీ ఉద్యోగ అవకాశాలకి ఎలాంటి ప్రమాదము ఉండదు. లేదు,
మీకు వచ్చిన మార్క్సే మీ క్రైటీరియా, దాన్ని పట్టుకొని వరుసగా చూసుకొని వెళ్తారు తప్పించి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లు వెనకిచ్చారా ముందిచ్చారా అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. అలా ముందిస్తే మీకు మంచి పోస్ట్ వచ్చి కూడా ఎక్కువ పోస్టులున్న సెకండ్ పోస్ట్ మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు వరుసగా మీది ఏం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో మొదటగా దాంతో స్టార్ట్ చేయండి. అవి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది పట్టించుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకున్న పోస్ట్ క్యాడర్స్ ఎట్లా ఉన్నాయంటే స్టేట్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏఎస్ఓ స్టేట్లో పనిచేయాల్సి వస్తుంది, అమరావతిలోనే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ అని ఒక పోస్ట్ ఉంది, అది కూడా అమరావతిలోనే పనిచేయాల్సి వస్తుంది. అలాగే సీనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజరీస్ అంటే ట్రెజరీస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిలో ఉన్నాయి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫీసెస్లో ఉన్నాయి, ఇవి కూడా అమరావతిలో పనిచేయాల్సి వస్తుంది. మిగతా జూనియర్ అసిస్టెంట్లు అన్నీ కూడా కమిషనర్ ఆఫీసులు అంటే అమరావతిలోనే ఉన్నాయన్నమాట. సో స్టేట్ క్యాడర్ పోస్టులు కొన్ని ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ జోనల్ క్యాడర్ కొన్ని ఉన్నాయి. అందులో ఎగ్జిక్యూటివ్ అన్ని జోనల్ క్యాడర్ వస్తాయి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్లో సీనియర్ ఆడిటర్ అని ఒక పోస్ట్ ఉంటుంది ఆడిట్ డిపార్ట్మెంట్లో, అది కూడా జోనల్ పోస్టు. ఇంకా సీనియర్ అకౌంటెంట్ ఇన్ వర్క్స్ అండ్ అకౌంట్స్ అని ఒక పోస్ట్ ఉంది, సీనియర్ అకౌంటెంట్ వర్క్స్ డిపార్ట్మెంట్లో, సో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో, అది కూడా జోనల్ పోస్ట్. ఇవి ఎందుకు మనకు తెలియాలి ఏ పోస్ట్ నేచర్ ఏంటనేది, అంటే మనకు జోన్ కావాలా, అంటే మన జోన్లోనే కావాలా, లేదనుకుంటే స్టేట్కి వెళ్ళిపోయినా పర్వాలేదా అనే విషయం తేల్చుకోవడానికి ఇవి తెలియాలి ఏ పోస్ట్ ఏంటనేది. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్ అంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీస్లో ఉంటాయి అన్నమాట, ఇవి డిస్ట్రిక్ట్లో ఉంటాయి. ఓకే, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్. ఓకే, సో ఆ విధంగా మనకి 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఎందుకు ఇది తెలుసుకోవాలి మీరు? ఇప్పుడు మీకు సీనియర్ ఆడిటర్ వచ్చే అవకాశం ఉంది జోన్లో, కాకపోతే మీరు సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్ ముందు ఇచ్చారు, అప్పుడు మీరు మీ జోన్లో పనిచేసే అవకాశం ఉండి కూడా అంతగా ప్రాధాన్యం లేని ఒక హెచ్ఓడి పోస్ట్ కోసం మీరు స్టేట్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అమరావతి వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏది ఏ పోస్ట్ అనేది తెలుసుకోవాలన్నమాట. స్థూలంగా ఇవే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వరుసగా క్రైటీరియా ఎవరు ఎలాంటిది తీసుకోవాలి చూడండి. అన్ఎంప్లాయిడ్ పీపుల్ బట్ విత్ ఫర్దర్ ప్రిపరేషన్ ఉంది వాళ్ళు ఏఎస్ఓ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలా? ఇప్పుడు కొంతమంది సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారు, లేదా మళ్ళీ గ్రూప్ 1 రాద్దామనే విద్యార్థులు ఉన్నారు. సో ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ షెడ్యూల్డ్గా ఉంటుంది. వాళ్ళకి చాలామంది ఏఎస్ఓ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి అని ఆప్షన్ ఇస్తున్నారు. అంటే ఏఎస్ఓ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే అంటే వర్కింగ్ అవర్స్ అనేవి కొంచెం కన్వీనియంట్గా ఉంటాయి, ఈవినింగ్ 6 కల్లా వచ్చేయచ్చు, మనం చదువుకోవచ్చు. కాబట్టి అది మొదటి ఆప్షన్ పెట్టుకోండి అని చాలామంది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి చెప్తున్నారు. బట్ నా సజెషన్, మీరు అది మొదటి ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరము లేదు. మీరు ఎగ్జిక్యూటివ్లో ఫస్ట్ వీలైతే సబ్ రిజిస్టర్ పెట్టుకోండి, నెక్స్ట్ డీటీ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డీటీ ఈ పోస్ట్ చాలా ప్రెజర్ ఉంటుంది, మీకు చదవటానికి అవ్వదు, కానీ మీరు పనిచేస్తున్నంతసేపే మీకు సెలవు దొరుకుతుంది. మీకు డీటీ పోస్ట్లో సెలవు దొరుకుతుంది, ఏమి సెలవుని నిరాకరించరు, మీకు ఖచ్చితంగా సెలవు ఇస్తారు. కాకపోతే ఏమంటే సెలవు ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న పోస్టు మంచి ఫోకల్ ఏరియాలో ఉందనుకో, ఆ టేబుల్లోకి ఇంకొకరు వచ్చేస్తారు, అదొక్కటే మీకు నష్టం. బట్ తప్పించి మీకు అదే పనిగా డీటీలో జాయిన్ అయితే సివిల్ సర్వీస్కి చదవలేము అనేది మాత్రం ఒక అపోహ మాత్రమే. మీకు సెలవు వస్తుంది, సెలవు పెట్టుకొని చదువుకోవచ్చు, ఆ పోస్టింగ్ ఇంకొకరికి ఇచ్చేస్తారు, అంతే, దట్స్ ఇట్. ఆ ప్లేస్లో ఇంకొకరు అపాయింట్ అవుతారు, ఆ వర్క్ జరగాలి కాబట్టి. ఇక స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఏఎస్ఓ ఇవ్వటం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రూప్ 1లో కూడా డీటీ లాంటి ఉద్యోగం ఇది 3rd ఆప్షన్ కిందకు వస్తుంది. గ్రూప్ 1లో 3వ ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇన్ ఒరిజినల్, దీని ప్రమోషన్ ఛానల్ కానీ, దీనికి ఉండే చరిష్మా కానీ, దీని వర్క్ నేచర్ కానీ, సమాజంలో డీటీకి ఉండే వాల్యూ, డీటీ తహసీల్దార్ అవుతారు 4-5 ఇయర్స్లో, తహసీల్దార్కి ఉండే వాల్యూ కానీ, దాన్ని బట్టి మీరు అనవసరంగా దానికోసం ఇప్పుడు ఏఎస్ఓ ఇవ్వడం అనేది రాంగ్ ఆప్షన్. మీరు ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఇవ్వండి. మామూలుగా కొంచెం మీకు ఫ్రీగా అంటే టైం బాగా ఉండాలి, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ మీరు డీటీ ఇవ్వండి. ఏదో ఎగ్జామ్ రాస్తాను, గ్రూప్ 1 రాస్తాను, ఎప్పుడు అవుతుందో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలీదు, దానికోసం డీటీని వదిలేయటము కరెక్ట్ కాదు. డీటీని వదిలేసి నాన్ ఎగ్జిక్యూటివ్ అయిన ఏఎస్ఓ జాయిన్ అవ్వటం అనేది అంత కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు
చూడండి, ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. అదేంటంటే ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్, టీచర్స్ కానీ లేదంటే అదర్ ఎంప్లాయీస్ విత్ స్పౌజ్ వర్కింగ్, వాళ్ళ స్పౌజ్ ఆ నేటివ్ ప్లేస్లో పనిచేస్తున్న వాళ్ళు ఒకటి. నెక్స్ట్ ఇంకోటి సింగిల్ ఎంప్లాయీస్, సింగిల్ టీచర్స్, వీళ్ళ పరిస్థితి ఏంటో వేరువేరుగా చూద్దాం మనం. ఫస్ట్ టీచర్ మీరు లేదా అదర్ ఎంప్లాయీ, మీరు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ నేటివ్లోనే మీ స్పౌజ్ కూడా వర్క్ చేస్తున్నారు. మీరు బిఫోర్ 2008 అపాయింట్మెంట్ అయ్యారు. ఒకవేళ డిఎస్సి అనుకోండి, 2008లో ఒక డిఎస్సి వచ్చింది. ఆ డిఎస్సిలో అంతకు ముందు డిఎస్సిలో అంటే డిఎస్సి 2016లో మీరు అపాయింట్ అయ్యారు. మీ స్పౌజ్ కూడా మీ దగ్గరే వర్క్ చేస్తున్నారు. దెన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వద్దు. ఏమైనప్పటికీ కూడా పర్సనల్ లైఫ్ బాగుండడం అనేది, పిల్లల భవిష్యత్తు బాగుండడం అనేది అన్నింటికంటే ముఖ్యమైనది. మీరు ఇప్పుడు ఏఎస్ఓ ఇచ్చారనుకోండి, నాన్ ఎగ్జిక్యూటివ్లో ఏఎస్ఓ ఇస్తే మీరు అమరావతిలో పనిచేయాల్సి వస్తుంది, మీ స్పౌజ్ మీ నేటివ్లో పనిచేయాల్సి వస్తుంది. ఓకేనా? అలాంటప్పుడు మీ పిల్లలు అంటే కొంత పర్సనల్ లైఫ్ కొంత బర్డెన్ పడే అవకాశం ఉంటుంది అనమాట. సో దాని బదులు మీరు ఇంకా మీ బేసిక్ కూడా 2006లో మీరు అపాయింట్ అయితే సేమ్ ఏఎస్ఓ బేసిక్ మీకు ఇప్పుడు వస్తుంది. ఏఎస్ఓ బేసిక్ మీకు తెలుసు కదా, 40,970 రూపీస్ కదా. ఆ బేసికే మీకు ఇప్పుడు ఉంటుంది. 8 ఇంక్రిమెంట్లు వచ్చి ఉంటాయి. టీచర్ బేసిక్ 32,000 ఎంత ఉంది. సో బేసిక్ మీది 2016లో అది కాబట్టి ఒక 6 ఇంక్రిమెంట్లు వచ్చి ఇక్కడ ఉంటారు మీరు. సో కాబట్టి మీరు బేసిక్ అదే ఉంది. అట్ ద సేమ్ టైం దానికోసం మంచి ఉద్యోగం, అన్డౌటెడ్లీ ఏఎస్ఓ చాలా మంచి ఉద్యోగం, కానీ పర్సనల్ లైఫ్ వదులుకొని పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఒక సెక్యూర్డ్ లైఫ్ వదులుకొని వెళ్ళటం అనేది అంత కరెక్ట్ కాదు. ఓకే, ఇది నా సలహా మాత్రమే. మీరు ఇంట్రెస్ట్, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అది చూసుకోవాలి మీరు. నెక్స్ట్ 2018 డిఎస్సి తరువాత నియామకం పొందుంటే మీరు ఒకవేళ అపాయింట్మెంట్ అయితే మీరు ఏఎస్ఓ వరకు మాత్రమే ఆప్షన్ ఇవ్వండి. ఏఎస్ఓ కిందున్నే ఇవ్వద్దు. అట్లీస్ట్ మీరు జూనియర్ అసిస్టెంట్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దు. అనవసరంగా మీరు జూనియర్ అసిస్టెంట్ ఇస్తే మీకు పోస్ట్ అలర్ట్ అయిపోతుంది. మీకు ఆ మార్క్స్ వస్తే మీరు తర్వాత అయినా వాళ్ళకి అడిగిన తర్వాత మీకు అది వెళ్ళొద్దని చెప్తారు. అలాంటప్పుడు మీ వెనకున్న నిరుద్యోగులు అంటే అనవసరంగా పోస్ట్ రావాల్సి వచ్చి కూడా కోల్పోతారు. కాబట్టి ఆప్షన్ ఇచ్చే ముందు మీరు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఓకే, వెళ్తామనుకుని ముందు డిసైడ్ అయితేనే ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆ పోస్ట్ ఆప్షన్ ఇవ్వండి. జూనియర్ అసిస్టెంట్ మీరు ఇవ్వద్దు. ఈ 2018 తర్వాత నియామకం పొందినటువంటి టీచర్స్ కూడా మీరు ఇతర ఎంప్లాయీస్ మీ బేసిక్స్ అవన్నీ చూసుకోండి. ఏఎస్ఓ వరకు మాత్రమే ఇవ్వండి. ఓకే, ఏఎస్ఓ వరకు మాత్రమే. ఆల్రెడీ మీరు టీచర్స్ స్పౌజ్ వర్కింగ్ కదా మీది, ఏఎస్ఓ ఆప్షన్ ఇచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఉంటుందేమో చూడండి. మీ స్పౌజ్కి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఉంటుందేమో చూడండి. మీరు 2000 ఎందుకు ఇవ్వమంటున్నాను, మీకు స్పౌజ్ వర్కింగ్ అయినా మీకు ఆప్షన్ ఎందుకు ఇవ్వమంటున్నానంటే మీరు 2018 డిఎస్సి తర్వాత అంటే మీరు ఆల్మోస్ట్ 26 or 27 ఇయర్స్ ఈ ఏజ్లో ఉంటారు. మీకు చాలా భవిష్యత్తు ఉంది. చాలా ప్రమోషన్ తీసుకుంటారు. ఎస్ఓగా అయిన తర్వాత మళ్ళీ వర్క్ ఫీల్డ్లోకి రావచ్చు, అంటే మన సివిల్ ఫీల్డ్లోకి ఇక్కడికి రావచ్చు, మీ నేటివ్ డిస్ట్రిక్ట్లోకి రావచ్చు. అప్పటికి కూడా స్టిల్ మీకు చూడండి 40 ఇయర్సే అవుతుంది. ఆ 40 ఇయర్స్కి మళ్ళీ మీరు కావాలనుకుంటే మీ నేటివ్ ప్లేస్కి రావచ్చు. ఈవెన్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లోకి మీరు రావచ్చు. కాబట్టి మీకు 2018 డిఎస్సి తర్వాత అపాయింట్మెంట్ పొందిన వాళ్ళకి స్పౌజ్ వర్కింగ్ అయినా ఏఎస్ఓ వరకు మాత్రమే, మళ్ళీ కిందకి వెళ్ళిపోకండి, ఏఎస్ఓ వరకు మాత్రమే మీరు ఆప్షన్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మరి ఇదే కేటగిరీలో అంటే సేమ్ డబుల్ ఎంప్లాయ్ అంటే స్పౌజ్ వర్కింగ్, కానీ మన అమరావతి సెక్రటేరియట్కి 100 కిలోమీటర్ల పరిధిలో వర్క్ చేస్తున్నారు ఇద్దరు ఉద్యోగులు కూడా. అలాంటప్పుడు ఒకరు ఏఎస్ఓకి వెళ్ళొచ్చు. అలా ఉంటప్పుడు మాత్రం మీరు ఒకరు ఏఎస్ఓకి వెళ్ళొచ్చు. ఎందుకు, మీరు 100 కిలోమీటర్ల పరిధిలో చేస్తున్నారు. ఎక్కడో అటువైపు ఎడ్జ్లో ఒక మీరు ఫ్యామిలీ సెటిల్మెంట్ పెట్టుకుంటే ఈజీగా 50 కిలోమీటర్లు మీకు వస్తుంది, అప్ అండ్ డౌన్ చేసేయచ్చు. కొంచెం ఏఎస్ఓ బాగుంటుంది, సెక్రటేరియట్లో ఉద్యోగం కాబట్టి మీరు ఆల్రెడీ చేస్తున్న టీచర్ జాబ్ లేకపోతే ఇంకొక జాబ్ కంటే కొంచెం బాగుంటుంది కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీకి కూడా మీరు దూరం కారు. కొంచెం ఏఎస్ఓ 10:30 నుంచి 90 ఏల్స్ వస్తుంది, కానీ 6 వరకు ఉంటే సరిపోతుంది. చక్కగా ప్రమోషన్లు కూడా వస్తాయి. కొంచెం సెక్రటేరియట్లో వాల్యూ ఉంటుంది కాబట్టి టీచర్ కంటే మీరు సెక్రటేరియట్ నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. మీరు ఏ జోనో చూసుకోండి, అంటే లైక్ 2nd జోన్లో లాస్ట్ డిస్ట్రిక్ట్ కానీ 3rd జోన్ వీళ్ళు వెళ్ళొచ్చు.
ఏఎస్ఓకి వెళ్ళొచ్చు. ఓకే, మీరు కూడా జూనియర్ అసిస్టెంట్ ఆప్షన్ మాత్రం వద్దు. జూనియర్ అసిస్టెంట్ ఆప్షన్ ఇవ్వకండి. మీరు 2012 డిఎస్సి వాళ్ళు, లేకపోతే 2008 డిఎస్సి వాళ్ళు, మీరు అనవసరంగా పొరపాటున మర్చిపోయి కూడా జూనియర్ అసిస్టెంట్ ఇవ్వద్దు. మీ 2008 డిఎస్సి వాళ్ళు అంటే మీ బేసిక్లు జూనియర్ అసిస్టెంట్కి చాలా ఎక్కువ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు ఏదో సాధించేసింది ఏముండదు. మీకు దూరపు కొండలు నునుపులా ఉంటాయి. అంటే కాయిన్కి 2 సైడ్స్ కూడా చూసి బేరీజ్ వేసుకోండి. 1-2 ఇబ్బందులు ఎక్కడ కూడా ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. మీకు ఎక్కడ ఫ్రీగా ఉండదు. అంటే ఇక్కడ ఏవి మీరు డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతున్నారో అవి జూనియర్ అసిస్టెంట్లో కూడా ఉండొచ్చు. కాబట్టి అనవసరంగా జూనియర్ అసిస్టెంట్ ఇవ్వద్దు ఎవరు డబుల్ ఎంప్లాయ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఇక నెక్స్ట్ సింగిల్ టీచర్స్ వరకు చూద్దాం. మీరు ఒకరే టీచరు 2008లో చాలా రోజుల క్రితం అపాయింట్ అయ్యారు. మీరు ఏఎస్ఓ వరకు వెళ్ళండి. ఎందుకంటే మీరు హెచ్జిటి అయితే వెళ్ళండి, స్కూల్ అసిస్టెంట్ అయితే వద్దు, ఏఎస్ఓకి వెళ్ళాల్సిన పని లేదు. బట్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే మాత్రం ఏఎస్ఓ వరకు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో సెకండరీ గ్రేడ్ టీచర్కి కూడా స్కూల్ అసిస్టెంట్ రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. మినిమం ఇంకా ఒక 15-20 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మీకు ఏఎస్ఓ ఈజీగా ప్రమోషన్ వస్తుంది. ఎలాగో సింగిల్ టీచర్ కాబట్టి టౌన్లో పనిచేసే అవకాశం వస్తుంది. చక్కగా గుంటూరు ఏరియాలో సెటిల్ అయిపోవచ్చు. ప్రమోషన్లు వస్తాయి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఎంప్లాయీస్. వేరే ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు చూడండి, సీనియర్ అసిస్టెంట్లు కానీ లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళు ఉన్నారు కదా, సింగిల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. మొన్న మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ రిక్రూటీలు అయ్యారు కదా. మీరు సీనియర్ అకౌంటెంట్ అని ఉంటుంది, దాని బేసిక్ 34,000. ఆ 34,000 బేసిక్ వరకు మీరు పెట్టండి. జూనియర్ అసిస్టెంట్ అయితే CCLA అని ఒకటి ఉంటుంది, అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని. ఈ పోస్టు వరకు అయితే జూనియర్ అసిస్టెంట్లో ఇవ్వండి, మిగతా ఇవ్వద్దు. జూనియర్ అసిస్టెంట్ మీరు చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కంటే ఏం గొప్ప ఉద్యోగాలు కాదు మిగతా జూనియర్ అసిస్టెంట్లు. జూనియర్ అసిస్టెంట్ CCLA అని ఉంటుంది, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని. ఇదే ఎందుకు ఇవ్వమంటున్నానంటే 2012లో ఈ జూనియర్ అసిస్టెంటు ప్రస్తుతానికి DT అయ్యారనమాట. ప్రమోషన్ అలా ఉంది అది, కాబట్టి అది ఒక్కటే ఇవ్వమన్నాం. ఇక నెక్స్ట్ గ్రామ సచివాలయం ఉద్యోగులు, మీకు ఎలాంటి కండిషన్ లేదు. చివరి జూనియర్ అసిస్టెంట్ వచ్చినా మీరు వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోమంటున్నానంటే మీ స్పౌజ్ ఇద్దరు ఒక దగ్గర పనిచేసినా కానీ వెళ్ళిపోండి. అవసరమైతే మీ స్పౌజ్ని డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లోనో ఏదో చేసి మీరు స్పౌజ్ని ట్రాన్స్ఫర్లో అక్కడికి తీసుకెళ్ళొచ్చు. మీరు ఏఎస్ఓ ఇవన్నీ ఇవ్వండి. ఎందుకంటే మీది గ్రామ సచివాలయం ఉద్యోగం, మీకు పే ఫిక్సేషన్ అన్నీ అయినాయి, కానీ మీకు మీ ప్రమోషన్ ఛానల్ ఏంటో అదేంటో సరైన స్పష్టత లేదు. సో మీ నెంబర్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ జూనియర్ అసిస్టెంట్లు ఇవన్నీ మీకంటే ఖచ్చితంగా ముందు ప్రమోషన్ తీసుకుంటాయి. కొంచెం ఎంతైనా మీ మీద కొంచెం శాలరీ బేసిక్ కూడా ఒక 3,000-4,000 ఎక్కువ ఉంది. నెక్స్ట్ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. కాబట్టి మీరు గ్రామ సచివాలయం ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ కూడా పెట్టండి. సో ఫైనల్లీ ఇది ఏంటంటే, ఇది కేవలం నా సలహా మాత్రమే. మీ ఆసక్తి ఏంటి, మీ ఆలోచనలు అనుసరించి నేను చెప్పేది పరిగణలోకి తీసుకొని మీ ఆసక్తి ఆలోచనలు ఇవి ఫైనల్ పాయింట్లుగా మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారో అలాగే ఇవ్వండి. దీన్ని అంత పట్టించుకోవద్దు. మీ ఆసక్తి వరకు వచ్చేసరికి ఎలాగైనా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిస్తే ఆ తర్వాత మీరు ఆప్షన్ ఇవ్వడానికి బాగుంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ జోన్ 1 అనుకోండి, జోన్ 2 అనుకోండి, జోన్ 3 అనుకోండి, జోన్ 4 అనుకోండి. మొదట మీది ఒక 2వ ర్యాంక్ అనుకోండి. ఓకే, 2వ ర్యాంక్ అయినప్పుడు స్టేట్లో మీది 2వ ర్యాంకు, మీరు ఫస్ట్ ఆప్షన్ DT ఇచ్చారు. జోన్ 1లో నాన్ లోకల్ అంటే ఓపెన్ జోన్ అంటాడు. ఇప్పుడు ఓపెన్ జోన్ లోకల్ అన్నాడు. ఓపెన్ జోన్ లోకల్, ఓపెన్ జోన్ లోకల్, ఓపెన్ జోన్ లోకల్ అని ఉంటాయి. సో మీకు జోన్ 1 వాళ్ళు మీరు క్యాండిడేట్ ఏమో జోన్ 1 వాళ్ళు DT ఆప్షన్ ఇచ్చారు. స్టేట్లో సెకండ్ ర్యాంకర్. ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, జోన్ 1 నువ్వు ఇది రావాలి నీకు. అలాగే ఇక్కడ ఎక్కడ పోస్టులు లేవు. ఇక్కడ ఒక జోన్ 4లో ఓపెన్ జోన్ అంటే నాన్ లోకల్లో ఒక DT ఉంది. ఇప్పుడు నువ్వు 2వ ర్యాంకర్ కదా, 1వ ర్యాంకర్ కూడా జోన్ 1 వ్యక్తే. అలాంటప్పుడు ఈ పోస్ట్ నీకు రాదు, అతనికి ఈ పోస్ట్ వెళ్ళిపోతుంది. నీ సెకండ్ ర్యాంకర్ నిన్ను పట్టుకొని నీకు వెళ్తారు. ఫస్ట్ జోన్ 1 చూస్తారు, ఇక్కడ పోస్ట్ ఉందా,
ఓపెన్ జోన్లో ఉందా? లేదు, అతను కోరుకున్న పోస్టు. లోకల్లో ఉందా? లేదు. లేకపోతే బీసీ కమ్యూనిటీ ఏదో ఉంటే బీసీలో ఉందా? బీసీలో ఒక పోస్ట్ ఉంది, అది నీకు ఇచ్చేస్తారు. ఒకవేళ బీసీలో లేదు, బీసీలో ఆ పోస్ట్ లేదు, అప్పుడు రెండో జోన్ అంటే నువ్వు ఇచ్చిన సెకండ్ ఆప్షన్ జోన్కి వెళ్తారు. ఓకే, నువ్వు ఇచ్చిన సెకండ్ ఆప్షన్ జోన్కి వెళ్తారు, అక్కడ పోస్ట్ లేదు. థర్డ్ ఆప్షన్ జోన్ ఓన్లీ నాన్ లోకల్ చూస్తారు. లోకల్లో ఉన్నా నీకు ఇవ్వరు, నువ్వు సెకండ్ ర్యాంకర్ అయినప్పటికీ. నాన్ లోకల్లో ఉంటే నీకు ఇస్తారు, ఇక్కడ ఉండాలన్నమాట. అంటే ఓపెన్ జోన్లో ఉంటే నీకు ఇస్తారు, ఇక్కడ ఓపెన్ జోన్లో ఉంది కదా, ఈ పోస్ట్ నీకు ఇస్తారు. ఓకే, అలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని ఆలోచించుకొని ఆ పోస్ట్ టేబుల్ ఉంది కదా, మన బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అని ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని మీరు ప్రతి పోస్ట్ని చూస్తే మీకు ఒక అర్థం వస్తుంది, అంటే ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్, మీకు పోస్ట్ ఇంపార్టెంటా, లోకల్ జోన్ ఇంపార్టెంటా, ఏది కావాలని స్పష్టత ఉండాలి. దాన్ని బట్టి కూడా మీరు ఆప్షన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కండిషన్ తీసుకుందాం. నాకు సబ్ రిజిస్టర్ ఫస్ట్ కావాలి, నెక్స్ట్ డీటీ కావాలి. ఓకే, కానీ నాకు జోన్ 1 చాలా ఇంపార్టెంట్. పర్సనల్ రీజన్స్ బట్టి నేను జోన్ 1లోనే పనిచేయాలి. సో నాకు జోన్ 1లో ఏముంది, సబ్ రిజిస్టర్ ఓపెన్లో ఒక్కటే ఉంది. జోన్ 4లో నాన్ లోకల్లో ఒకటి ఉంది. అంటే నాన్ లోకల్లో ఉందంటే రాష్ట్రం అంతా దానికి ఎలిజిబుల్ అని అర్థం. జోన్ 1లో ఒకటి ఉంది, నాకు 2వ ర్యాంక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2వ ర్యాంక్ వచ్చింది అనుకోండి. నాకు లోకల్ జోన్ ఇంపార్టెంట్. లోకల్ జోను ఇప్పుడు ఏమైంది, నేను సబ్ రిజిస్టర్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను, ఇవ్వటం వల్ల ఈ జోన్ 1లో 1వ ర్యాంకర్కి ఈ పోస్ట్ వచ్చేసి నాకు 4th జోన్ నాన్ లోకల్లో ఉన్న పోస్ట్ అలర్ట్ అయిపోయింది. కానీ నాకు జోన్ 1 చాలా ఇంపార్టెంట్. జోన్ 1లో డీటీలు లోకల్లో 10 ఉన్నాయి, ఆ పోస్ట్ నాకు వచ్చే అవకాశం ఉండేది. నేను ఒకవేళ డీటీ కానీ నాకు సబ్ రిజిస్టర్ ఇంట్రెస్టే, కానీ నాకు జోన్ 1లో ఉండడం వ్యక్తిగతంగా అవసరం. కాబట్టి నేను డీటీని మొదటి ఆప్షన్ ఇచ్చుకొని ఉండుంటే నాకు ఇక్కడ 4th జోన్లో నాన్ లోకల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కంటే నాకు లోకల్లో జోన్ 1 నా లోకల్ జోన్లో ఉన్న డీటీ వచ్చేది. నువ్వు సబ్ రిజిస్టర్ కోసం ఎక్కడికో జోన్ 1లో వెళ్ళి పనిచేసిన బదులు నీ లోకల్లో ఇంచుమించు అదే స్థాయి పోస్ట్ని చేసుకోవడం బెటర్ కదా. ఫ్యామిలీకి దగ్గరగా ఉండి కొంచెం ఒత్తిడి భరించినా కానీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండి చేసుకోవడం బెటర్ కదా. కాబట్టి నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఏ జోన్ అయినా నీకు పర్లేదా, నీకు లోకల్ జోన్ కావాలా అనేది కూడా పోస్టుల ఎంపికలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అది కూడా ఆలోచించండి. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు ఇప్పుడు చూడండి, ఈ క్రైటీరియాలో నేను ఇస్తానన్నమాట. ప్రశాంతమైన జీవితం మీకు కావాలనుకుంటే ఫస్ట్ ఆప్షను, అంటే ప్రశాంతమైన జీవితం, ఒక ఫిక్స్డ్ వర్కింగ్ అవర్సు చక్కగా చేసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం అంత హోదా కొంచెం తగ్గినా, గుర్తింపు తగ్గినా పర్వాలేదు అనుకుంటే ఫస్ట్ మీరు సబ్ రిజిస్టర్ని ఆప్షన్గా ఎంచుకోండి. సబ్ రిజిస్టర్ని ఆప్షన్గా ఎంచుకుంటే మీరు 6 కల్లా ఇంటికి వచ్చేస్తారు, ఏం ఇబ్బంది ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డీటీ ఇస్తారు, థర్డ్ ఆప్షన్ మున్సిపల్ కమిషనర్ ఇస్తారు, తర్వాత ఏఎల్ఓ ఇస్తారు. మరి ప్రశాంతమైన జీవితం కావాలని నాకు అడిగితే డీటీని వదిలేసి ఏఎల్ఓ మొదటి ఆప్షన్ ఇవ్వడం మాత్రం అంత కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే డీటీ ఇది వెరీ చెరిస్మాటిక్ పోస్ట్, మనకి 3rd పోస్ట్ అవుతుంది గ్రూప్ 1లో, తహసీల్దార్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అవుతుంది. చూడండి ఇటీవల ఎలక్షన్లో మీరు ఎన్ని రకాలుగా చేయొచ్చు తెలుసా. ఎలక్షన్లో ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, మీ దగ్గరే యాక్చువల్ నామినేషన్, ఎమ్మెల్యే నామినేషన్ మీ దగ్గరే అవుతుంది తెలుసా. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అవుతుంది కానీ చేసేది మీరే. లేదనుకుంటే కలెక్టర్ ఆఫీస్లో ఏఓగా చేయొచ్చు, లేదనుకుంటే కొంచెం నాకు వర్క్ బర్డెన్ తగ్గాలి అనుకుంటే సివిల్ సప్లైలో చేయొచ్చు, లేదనుకుంటే మూడు మండలాలకి ఒక ఎలక్షన్ డీటీ ఉంటాడు, ఆ పోస్ట్ తీసుకోవచ్చు. కొంచెం అలా మనకి ఎక్కువ బర్డెన్ పడుతుంది అనుకుంటే ఈ మండల హెడ్ క్వార్టర్ తప్ప మిగతా డీటీలు ట్రై చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం అంటే మీ పరిస్థితి కూడా వాళ్ళకి ఫీల్డ్ వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు ఎంచుకున్నంత మాత్రాన తను ఏదో సమ్ ఫర్దర్ ఎగ్జామ్స్కి చదువుకుంటున్నాడు అనుకుంటే కొంచెం నిన్ను నమ్మడం కూడా తగ్గిస్తారు. అంటే నీ మీద ప్రెజర్ అనేది తగ్గిస్తారు. వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తారు ఆ టేబుల్, అర్థమైందా. కాబట్టి మరి ఏఎల్ఓకి ముందు అది ఇవ్వటం, ఏఎల్ఓ తర్వాత అది ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్నారు కాబట్టి మీకు మంచి ర్యాంక్ వస్తే ఎస్ఆర్ వస్తుంది, అది ఇవ్వండి. సెకండ్ ఆప్షన్ డీటీ ఇవ్వండి, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఇవ్వండి. ఇక్కడే మీరు ఒకవేళ హోదా కోరుకున్నారనుకోండి, డెఫినెట్లీ ఫస్ట్ ఆప్షను డీటీ ఇవ్వండి. ఇది గుర్తుపెట్టుకోండి, నేను వేరేగా టేబుల్ ఇవ్వట్లేదు. ఒకవేళ హోదా నాకు కొంచెం పని ఒత్తిడి ఉన్నా పర్లేదు, కొంచెం డీల్ చేయగలుగుతాను, ప్రజలతో మాట్లాడటం నాకు ఇష్టం,
నాకు ఇంకా వయసు తక్కువ ఉంది, జాయింట్ కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం ఒత్తిడి అలవాటు చేసుకుంటాను, ఏముంది ఏ పోస్ట్కి వెళ్ళినా ఒత్తిడి ఉంటుంది, చేయాల్సిందే మనం, ఇవన్నీ ఒత్తిడి ఉన్న పోస్టులే, ఎక్కడ ఉండాల్సిన ఒత్తిడి కొంచెం ఎక్కువ తక్కువలో తేడా తప్పించి ప్రతి పోస్టు మీకేమి ఉచితానికి ఉండదు, ప్రతి పోస్టు ఒత్తిడి ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువలు అంతే. కాబట్టి అలా అనుకుంటే మీరు హోదా కోరుకుంటే డీటీ ఫస్ట్ ఇవ్వండి, సబ్ రిజిస్టర్ సెకండ్ ఇవ్వండి. ఓకే, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్ కూడా ప్రమోషన్ చూడండి, సబ్ రిజిస్టర్లో ప్రమోషన్ అయితే రాదు అంత తొందరగా, డీటీలో మున్సిపల్ కమిషనర్లో ప్రమోషన్ వస్తుంది తొందరగా. ఓకే, కానీ మున్సిపల్ కమిషన్ ప్రమోషన్ వచ్చినా కానీ మళ్ళీ అదే వర్క్ ఉంటుంది. ఓకే, కొంచెం ఇంకా అంటే కొంచెం డీటీ అనుకోండి, మీరు మండల హెడ్ క్వార్టర్లో పనిచేసి తహసీల్దార్ అయితే ఆ వాల్యూ ఒకలా ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ ఆ చిన్న మున్సిపాలిటీకి వాల్యూ ఒకలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏఎల్ఓ ఇవ్వండి, గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు. నెక్స్ట్ జోనల్లో లోకల్లో పనిచేసే అవకాశం వస్తుంది, బేసిక్ కూడా ఒక ఇంక్రిమెంట్ వీటన్నింటికంటే ఎక్కువ కాబట్టి ఏఎల్ఓ ఇవ్వండి. నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇవ్వండి. నెక్స్ట్ ఏఎస్ఓలకి వెళ్ళండి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఈ మధ్యన సెబ్ ఫామ్ అయిన తర్వాత, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫామ్ అయిన తర్వాత దానికి పోలీసింగ్లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ అని ఉంటారనమాట సెబ్కి. ప్రతి జిల్లాకి సెబ్కి ఒక జాయింట్ డైరెక్టర్గా అడిషనల్ ఎస్పీ ఉంటారు. ఆ సెబ్లో మీరు అలర్ట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తప్పించి ఎక్సైజ్కి మీరు అలర్ట్ అయ్యారనుకోండి అది అంతా ఇబ్బందిగా ఉండదు. ఇంకొక విషయం, ఇది యూనిఫామ్ పోస్ట్. ఓకే, యూనిఫామ్ పోస్ట్ అనగానే కొంచెం డిఫరెంట్ వర్క్ ఉంటుంది అనమాట, వర్క్ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం బాసిజం ఉంటుంది, అలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి మరి. ఇంకోటి, ఎక్సైజ్ ఎస్ఐకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కావాలి. మేల్ అయితే 165 హైట్ ఉండాలి, ఫిమేల్ ఐ థింక్ బరువు 152 చూడండి, నోటిఫికేషన్ చూడండి. వెయిట్ కూడా ఎంతో అరౌండ్ 46 kgs అట్లా ఉండాలి. నెక్స్ట్ మేల్ అయితే 165 హైట్ ఉండాలి. ఇంకొక విషయం, మ్యాక్సిమం ఏజ్ 30 years ఓసీకి, ఇంకా బీసీలకి మిగతా వాళ్ళకి ఒక +5 years 35 years వరకు వయసు ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా రెగ్యులర్ సర్వీస్ అంటే ఇప్పుడు టీచర్లు ఇతర మీరు ఎంప్లాయింగ్ చేస్తే మ్యాక్సిమం 5 years అంటే 40 years వరకు మీకు ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, బీసీ అయ్యుండి, అంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయ్యుంటే. ఓకే, నెక్స్ట్ ఏఎస్ఓ ఇవ్వండి, హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ విమెన్ ఎవరైనా ఉంటే మీరు ఎక్సైజ్ ఎస్ఐ 6వ ఆప్షన్కి తీసుకెళ్ళండి, ఏఎస్ఓ 5వ ఆప్షన్ పెట్టండి. ఏఎస్ఓలు అన్నీ కూడా 5, 6 ఈ నెంబర్, ఈ ఎక్సైజ్ ఎస్ఐ ఏఎస్ఓలు అన్నింటి తర్వాత ఇక్కడ పెట్టండి విమెన్. ఎందుకంటే యూనిఫామ్ వేసుకోవాలి అంటే మీరు చేయలేరని కాదు సుమా, నా ఒపీనియన్ అస్సలు కాదు, మీరు చేయగలుగుతారు బాగా. కాకపోతే ఎనీవే ఎందుకు వచ్చింది యూనిఫామ్ వేసుకొని, కొంచెం ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి, రాత్రిళ్ళు కూడా పనిచేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి అర్జెంట్ మీటింగ్స్, అర్జెంట్ వర్క్స్ ఉంటే తొందరగా వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం ఆ ఇబ్బంది ఎందుకు, మనకి ఏఎస్ఓ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఏఎస్ఓ ముందు ఇవ్వండి అమ్మ. మీరు ఎక్సైజ్ ఎస్ఐ ఏఎస్ఓలు అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఇవ్వండి, అన్ని ఏఎస్ఓలు అయిన తర్వాత 9వ ఆప్షన్గా ఎక్సైజ్ ఎస్ఐ ఇవ్వండి. తర్వాత మీరు ఏఎస్ఓ జిఏడి ఇవ్వండి ఫస్ట్, తర్వాత ఫైనాన్స్ ఇవ్వండి, లెజిస్లేటివ్ లా అడిగాడు డిగ్రీ ఏఎస్ఓ లాకి, అది ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఈఓ పంచాయతీరాజ్ అంటే ఈఓపిఆర్డి అంటారు కదా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్, అది ఇవ్వండి. నెక్స్ట్ ఏడిఓ హ్యాండ్లూమ్స్లోన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇది ఇవ్వండి. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ అనమాట ఇంతవరకు. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్లో ఏఎస్ఓలు ముందే ఇచ్చేసాం మనము. సో ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్లో ఈ 17 వరకు ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్లో సీనియర్ అకౌంటెంట్లు, వీటి బేసిక్ ఈ 17వ వరకు ఇవి ఖచ్చితంగా జూనియర్ అకౌంటెంట్లకు ముందే ఉంటాయి. ఎందుకంటే జూనియర్ అకౌంటెంట్లకి దీనికి బేసిక్లోనే 10,000 డిఫరెన్స్ ఉంది, వీటి బేసిక్ 34,000 పైన ఉంది ఎంతో సంథింగ్. ఓకే, సీనియర్ ఆడిటర్ ఇవ్వండి, జోనల్ పోస్ట్, ఇది జోన్లో ఉంటుంది, మీ జోన్లో ఉండే అవకాశం ఉంది సీనియర్ ఆడిటర్. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ ఇవ్వండి, మళ్ళీ మీ జిల్లాలో కానీ, ఇది జిల్లా పోస్ట్, ఇది జిల్లాలో మీ జోన్లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అమరావతిలో ఉంటుంది, ఇది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో, అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ వర్క్స్ డిపార్ట్మెంట్లో వర్క్స్ అండ్ అకౌంట్స్ అని ఉంటుంది, ఇది కూడా జోనల్ పోస్టు, ఇది జోన్ ఇవ్వండి. ఓకే, మీరు ఇక ఈ పోస్టులు ఎట్లా మారుస్తారంటే నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇది కూడా హెచ్ఓడిలో ఉంటుంది, అమరావతిలోనే ఉంటుంది. సో ఈ పోస్టులు ఈ మొత్తం 1, 2, 3, 4, 5 పోస్టులు కూడా మీరు లోకల్లో కోరుకుంటున్నారా,
మీ జోన్లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి, మీ జోన్లో మీ కమ్యూనిటీలో ఏమైనా పోస్టులు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకొని ఇది ఇవ్వండి. ఈ పోస్టులు ఇవి మాత్రం అటు ఇటు కొంచెం మార్చవచ్చు, బట్ ఏదేమైనప్పటికీ సీనియర్ ఆడిటర్ ఫస్ట్ ఇవ్వండి. ఇక మిగతా పోస్టులు కొంచెం ఆలోచించండి, అటు ఇటు చేయండి. జోన్లో ఉండాలి. చూడండి, ఇప్పుడు మీకు జోన్ కావాలనుకోండి, ఈ పోస్ట్ ఇటు తెస్తారు, హెచ్ఓడీలతో అవతల పంపిస్తారు. ఓకేనా? ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే ఇదే ఆర్డర్ ఇవ్వాలి. నేను ఇచ్చిన ఆర్డర్ ఏమంటే ఎక్కడైనా నేను పోస్ట్ చేయగలుగుతాను అనుకుంటే ఈ ఆర్డర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్లు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కాబట్టి నేను ముందు చెప్పినట్టు 18వ ఆప్షన్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది. ఆ జూనియర్ అసిస్టెంట్ తీసుకోండి, ప్రమోషన్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ట్రెజరీస్ అట్లీస్ట్ ఒక ప్రమోషన్ వస్తుంది. సీనియర్ అకౌంటెంట్ అంటే జూనియర్ అకౌంటెంట్ ఇది ట్రెజరీస్లో తీసుకోండి, ఒక ప్రమోషన్ త్వరగా వస్తుంది. మళ్ళీ సీనియర్ అకౌంటెంట్ అయిన తర్వాత ఇప్పుడు STO ఏం తొందరగా రావట్లేదు. STO నాకు తెలిసి 12 ఏళ్ళు సర్వీస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే సీనియర్ అకౌంటెంట్ STO కానోళ్ళు, ఆగిపోయి STOలు. నెక్స్ట్ మిగతా జూనియర్ అసిస్టెంట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ ఖాళీలు అర్థం ఏంటంటే మిగతా జూనియర్ అసిస్టెంట్లు అన్నీ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేసి లాస్ట్కి అగ్రికల్చర్ మార్కెటింగ్ జూనియర్ అసిస్టెంటు, ఆ తర్వాత అగ్రికల్చర్లో జూనియర్ అసిస్టెంటు, ఆ తర్వాత ఫిషరీసు, ఆ తర్వాత జైల్స్ DGP ఆఫీసు, ఇవన్నీ తర్వాత ఇవ్వండి. ఓకేనా? అంటే జైల్స్ DGP ఎలా ఉంటాయో ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉండొచ్చు, కాబట్టి కొంచెం యూనిఫామ్ ఉన్నోళ్ళు హయ్యర్ అఫీషియల్స్ అక్కడ ఉంటారు, కాబట్టి మనకి వాళ్ళ మీద బాగా డిపెండ్ అయిపోతుంది పోస్ట్. కాబట్టి ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అనేది ఈ యూనిఫామ్ అఫీషియల్స్ మీద డిపెండ్ అయిపోతుంది బాగా. ఎలాంటి వాళ్ళు DGP అనేది అక్కడ నడుస్తుంది, నెక్స్ట్ ఇతర అంశాలపై డిపెండ్ అయిపోతుంది. కాబట్టి జైల్స్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎలా ఉంటాయి టైమింగ్స్ ఏంటనేది తెలియదు మనకు స్పష్టంగా, కాబట్టి ఇవి ఆఖరికి ఇవ్వటం మంచిది. ఎనీవే, ఒక పాయింట్, ఈ జూనియర్ అసిస్టెంట్ల కోసం ఫైనల్లీ నాకు అంతగా అయితే తెలియదు, వెరీ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. ఇంకా ఎవరైనా సీనియర్లు ఇలాంటి వాళ్ళని ఆ పోస్టులు చేస్తున్న వాళ్ళు మీకు ఏమైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే జూనియర్ అసిస్టెంట్ల వరకు మీరు వేరే వాళ్ళకి అడగటం బెటర్. ఎందుకంటే నేను చెప్పేది ఫాలో అయితే నాకు మిడిమిడి జ్ఞానం ఉంది జూనియర్ అసిస్టెంట్లు ఎట్లా ఉంటాయి అనే దాని మీద. అది ఫాలో అయితే మీకు ఏమైనా నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. కరెక్ట్గా ఇవ్వండి, యాడ్ బటన్ మర్చిపోవద్దండి. కనీసం మళ్ళీ అది ఒకసారి సబ్మిషన్ కొట్టేసిన తర్వాత అది అంటే ఏవైనా తప్పులు జరిగితే రెక్టిఫై చేయడానికి కూడా అవకాశం లేదు. అందుకే ముందు మీరు సేవ్ బటన్ వేరేగా ఉంది, అది చూడండి, సేవ్ చేసి అంతా చూసి అప్పుడు సబ్మిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.